నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా భారీ కేకును కట్ చేసి వృద్ధులకు దుప్పట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల దిష్టి చంద్రబాబు నాయుడుకి తగలకుండా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని 9 మంది హిజ్రాల చేత దిష్టి తీయించారు. రేపటి తరాల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచన చేసే వ్యక్తి, రాజకీయ నీతిజ్ఞుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే కోటమిరెడ్డి కొనియాడారు. భగవంతుని ఆశీస్సులు, కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా 6 అడుగుల చంద్రబాబు నాయుడు గారి కటౌట్ కి 9 మంది హిజ్రాల చేత దిష్టి కార్యక్రమం. 9 మంది హిజ్రాలు పవిత్రమైనటువంటి మనస్సుతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఆ 9 మంది హిజ్రాల చేత ఈ యొక్క దిష్టి కార్యక్రమం. అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ప్రజలందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెడుతూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరో పక్క వాడలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్ని రకాల కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అన్నిటికీ మించి ఏదైతే మన బిడ్డల ఉద్యోగాల కోసం, భావి తరాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశం కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టేదానికి, పెట్టుబడులు పెట్టేదానికి, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కల్పన కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు గారు ఎంత కష్టం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాపనార్థాలు పెడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా విమర్శలు దిగుతూ ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క శాపనార్థాలు, ఆ యొక్క విమర్శల దృష్టి చంద్రబాబు గారికి తగలబడదని, చంద్రబాబు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇదే విధంగా ఉత్సాహంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పని ఈ యొక్క 9 మంది హిజ్రాల చేత దిష్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలుస్తూనే నెరవేర్చినటువంటి అనేక హామీల్లో ఒకటైనటువంటి అవతాతలకి పెన్షన్ల పెంపు, అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్లు, వితంతువులకి పెన్షన్లు, ఏదైతే ఆ కార్యక్రమం ఉందో ఆ అవతాతల ఆశీస్సులు, ఆ దివ్యాంగుల ఆశీస్సులు, ఆ మహిళల ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉండాలని చెప్పని వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా భావి తరాలు, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది వచ్చి ఉన్నారు. వారందరూ కూడా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కోసం చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలకి సంఘీభావంగా జన్మదిన సందర్భంగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా అదేవిధంగా అకుంఠిత పరిపాలన దీక్షతో అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, అదేవిధంగా కోట్లాది ప్రజల ఆశీస్సులు వారికి ఉండే విధంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, ప్రజలందరి పక్షాన అవతాతలు ఉన్నారో, ఎవరు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమానికి కూడా
శ్రీకారం చుట్టింది. మరోసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.